9వ మాట, మేము దేవుని జతపని వారివై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనస్సు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం. గబగబా మీరు రాసుకోవాల్సిన పనేం లేదు. మీ కొరకే బిడ్డలు కష్టపడి ముద్రిస్తూ ఉన్నారు. మీకు డౌట్ వచ్చినప్పుడల్లా అది మీరు చూసుకోవచ్చు, చక్కగా మీకు అందుబాటులో ఉంటాయి. దాన్ని ఉపయోగించుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. టిఫిన్ చేసి వచ్చారా? రాలేదండి, అందుకే సౌండ్ తగ్గిపోతుంది. గోడలు దేనికి సాదృశ్యం అని చెప్పానా అండి? ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నాం కాబట్టి మనం కరెక్ట్గా మనకి గుర్తుండిపోవాలి. ఇప్పుడు స్లాబ్ పడిందా లేదా, రూఫ్ పడిందా లేదా అనేది మనం చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. స్లాబ్ లేకపోతే, లేకపోతే రూఫ్ లేకపోతే ఏమవుద్ది ఏమండి? చిన్నది గెయిన్ తగ్గించండి. ఏమండి? ఎండకి వానకి చిన్న గెయిన్ తగ్గించండి. గెయిన్ చిన్నది తగ్గించండి. ఓకే. ఎండ ఇంట్లోనే ఉంటుంది, వర్షం కూడా, దుమ్ము కూడా అన్నీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇవి రాకుండా ఉండాలంటే ఏముండాలి? స్లాబ్ ఉండాలి. స్లాబ్ లేకుండా ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. కానీ ఫస్ట్ మీరేమన్నారంటే యేసయ్య నాలో నివాసము చేస్తున్నాడని. ఆ తర్వాత కూడా వెళ్దాం, ఇంటీరియర్కి వెళ్దాం, ఎక్స్టీరియర్కి వెళ్దాం, దాని గురించి మాట్లాడదాం. కానీ స్లాబ్ ఎక్కడ ఉంటుంది? గోడ ఏమో సైడ్ ఉంటుంది, స్లాబ్ ఏమో, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు వినబుద్ధి పుడుతుంది అనిపిస్తుంది, పైన ఉంటుంది. ఆయన ఎవరో మనం తెలుసుకోవడమే పునాది. యేసయ్య ఎవరో తెలుసుకోవడమే పునాది అయితే, యేసయ్య మన పట్ల తనకున్న భద్రత ఏమిటి తెలుసుకోవడమే గోడలైతే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడమే స్లాబ్ ఎక్కడ ఉంటుందని చెప్పాం? పైన. మన దేవుడు మీరు నేను అనుకున్నట్టు సామాన్యమైన దేవుడు కానే కాదు. అందుకే మనకి అర్థం కాలేదు. ప్రభుని స్తుతిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, కానీ ఎందుకని మీకు పదే పదే ప్రభుని ఆరాధించండి, స్తుతించండి, ఇంకా గట్టిగా పాడండి అంటున్నారంటే ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో మనకి ఇంకా అర్థం కాలేదు. మనకు అర్థమైతే ఇలా ఉండవు. మన దేవుడు మనం సృజించిన వాడు కాదు. అలా మాట్లాడితే మీకు అర్థం అవుతుంది అనిపిస్తుంది. మనం సృజించిన దేవుడు కాదు మన దేవుడు, మనలని సృజించిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం తయారు చేయలేం, దేవుడే మనల్ని తయారు చేశాడు. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే, మోసే దగ్గరుండి చూసిన వ్యక్తి కదా. మోసే దగ్గరుండి చూసిన వ్యక్తి. నిజానికి చెప్పాలంటే ప్రవక్తలతో దేవుడు కళల ద్వారా, దర్శనం ద్వారా, అది ఒక్కసారి అటు తెప్పండి, చిన్నది తెప్పండి అటు, దానివల్ల అలా కళల ద్వారా, దర్శనం ద్వారా ప్రవక్తలతో మాట్లాడతారు. కానీ మోసేతో అయితే నేను ముఖాముఖిగా మాట్లాడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సినాయి కొండ మీదకి ఎక్కి అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మోసే ఒకడే. ప్రజలందరూ కిందకు వచ్చిన తర్వాత అంటారు, అయ్యా మీరు నాతో మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం అంటారు.
అలా దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒక పాట రాస్తూ ఆయన మహోన్నతుడు అన్నాడు. ఎవరో? మనం అనుకునేటట్టు చిన్న దేవుడు కాదు, మహా ఉన్నతుడు అన్నాడు. మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు ఆయన. మనకి అది అర్థం కాక ప్రభుని స్తుతించలేకపోతున్నాం. పాట పాడతాం కానీ ఆ పాట అర్థం మనకి అత్యున్నత సింహాసనముపై. అత్యున్నత అంటే అతి ఉన్నత అని కదా. అతి ఉన్నత సింహాసనం అంటే సింహాసనాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే ఇంకా చెప్పాలంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆకాశము ఆయన సింహాసనం అయితే, ఆయన అక్కడ కూర్చుంటే భూమి తన పాదపీఠం అయితే ఎంత గొప్ప దేవుడు అయి ఉంటాడు. స్తోత్రం. ఒక్కసారి ఊహించండి. మనము ఏది ఆది కాండంలో వ్రాయబడిన మాట మనం చదువుకుంటుంటాం, తన పోలికలో తన స్వరూపంలో అని అంటే కదా. అలాగే చేశాడా? 27లో దేవుడు 1వ అధ్యాయం, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించెను అన్న మాట మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మనలాగే ముక్కు, మనలాగే కళ్ళు. రవి అయితే కొద్దిగా పొట్టిగా ఉన్నాడు కానీ ఆయన అయితే కొద్దిగా 6 అడుగులు ఉంటాడు. ఇదేనా మన పోలిక, మన స్వరూపం అంటే? ఇలాగే ఊహిస్తున్నారా ఏమండి? మరి ఎలా ఊహిస్తున్నారు? ఒక మాట చెప్పనా, ఆయన ఎలాంటి దేవుడు? మనకు 9 గ్రహాలేనండి అని ఫిక్స్ అయిపోయారు. ఎన్ని? 9 గ్రహాలే అని ఫిక్స్ అయిపోయి ఏవేవో రాసేశారు. అవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు కనుగొన్నారు ఏంటంటే ఇంకో గ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 గ్రహాలు అయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇవి రాసిందంతా మనం సృష్టించింది కాదు కదా. పాలపుంతలు లేకపోతే గ్యాలక్సీ ఇంకా చూస్తూ ఉంటే ఇంకా మనకు అర్థం కాలేని పరిస్థితి కదా సృష్టిలో. సూర్యుడి దగ్గరికి ఇప్పుడు వరకు ఎవరైనా వెళ్ళారా? చంద్రుడి దగ్గరికి వెళ్ళారు కానీ సూర్యుడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు కదా. ఇంకా కనుగొంటూనే ఉన్నారు కదా. ఇంకా సృష్టి ఇంకా అర్థం కాలేదు కదా. సృష్టియే అర్థం కాలేని పరిస్థితి ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఎలా అర్థమైపోతాడండి? ఇది చూస్తేనే వాహ్ అనిపిస్తుంటే దాన్ని కలుగజేసిన దేవుడు ఎలా ఉంటాడు? మామూలుగా ఉంటాడా? నువ్వన్నట్టే నేనట్టే మామూలుగా ఉంటాడా? కాదు కదా. ఆయన మహోన్నతుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలు దేవుడు కాదయ్యా అని ఆయన పాట రాస్తున్నాడు. ఆయన ఒకసారి జ్ఞాని అయిన సొలొమోను ఏమని అంటాడంటే 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో చివరి 2 లైన్లో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, ఆకాశము మహాకాశము నీకు పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము నిన్ను పట్టునా అంటాడు. దేవునికి స్తోత్రం. ఇదంట ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరము, ఆయన కట్టించిన మందిరము. మీరు ఏమనుకుంటున్నారు? ప్రపంచంలోనే ఎవరు అలా కట్టించలేదు. ప్రపంచంలోనే అలా ఎవరు డిజైన్ చేయలేదు. ఎందుకు అని అంటే దాన్ని డిజైన్ చేసినవాడు ఆయన కాబట్టి. దేవుడు ఎలా చెబితే అలా చేశారు అంతే. దాని ఇంజనీర్ ఎవరు అని అంటే నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. తాపి మేస్త్రి డిజైన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఇంజనీర్ డిజైన్ చేస్తే ఒకలాగా ఉంటుంది, ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తే మరోలా ఉంటుంది. మరి దేవుడు డిజైన్ చేస్తే ఏమనట్లేదు మీరు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కట్టారంట. ఏంటి? తాజ్మహల్. విన్నదే
చదివిందే. ఎవరైతే కట్టారో వారి చేతులు నరికేశారు అంటారు. మరి ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, నేను చూడలేదు. నరికేశారు. ఎందుకంటే ఇలాంటి కట్టడా ఇంకొకటి ఎక్కడా? నేను వెళ్ళిన తర్వాత అప్పుడు మొబైల్ లేదు, పెద్ద మొబైల్ లేదు, కెమెరా పట్టుకొని వెళ్ళాను. కనూన్ కెమెరా పట్టుకొని చిన్నది వెళ్ళాను. అక్కడ బోర్డు రాసి ఉంది, లోపల ఎవరు ఫోటో తీసుకోకూడదు అనేసి రాసి ఉంది. మేము వెళ్ళిపోయి ఫోటో తీయగానే అది ఫ్లాష్ వస్తుంది కదా, తెలిసిపోయింది, సెక్యూరిటీకి తెలిసిపోయింది. వచ్చాడు, మొత్తం అంతా రీల్ కదా, లాగేసి పడేశాడు. అక్కడ ఎవరో ఫోటో తీయకూడదు అక్కడ రాసి ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డూమ్ ఉంది కదండి, ఆ డూమ్ ఏ సపోర్ట్ లేకుండా ఎలా ఒకదానికొకటి అమర్చారో అది ఆ పలకలో అర్థం కాదు. అంత అద్భుతంగా ఉంటుంది. అవన్నీ చూస్తూ ఉంటేనే. మరి మానవుడు ఒకటి డిజైన్ చేసేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటే నా దేవుడే డిజైన్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలము, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది అంటాడు. ప్రభునామానికి మహిమ కలుగును. అంటే మన దేవుడు సామాన్యుడు కాదు. ఇది అర్థమైతే ఏం పడినట్టు? ఒకరోజు ఆ మందిరాన్ని లేకపోతే తన ఆ కోట అన్నీ కట్టించిన తర్వాత నెబుకద్నెజరు రాజు అనుకుంటున్నాడు, ఇది నేను కట్టించిందే అనుకున్నాడంట. ఏంటి? నేనే, నా జ్ఞానమే అని అనుకున్నాడంట. మీరు చెబుతూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది. ఏ సైడ్ నుంచి దేవుడు కూడేస్తాడేమో అని చూస్తున్నాను. పాస్టర్ గారు గొప్పోడు, పరిగెత్తి వచ్చేస్తాడు, ఆయనకంటే సేవ ఎవరు చేయలేరు అంటూ ఉంటే మనమా చేస్తున్నాము అవండి. మన ద్వారా ఆయన హెల్ప్ చేస్తేనే ఏదైనా మనము చేయగలం. నేను చేయగలిగాను, నేను చేశాను, నేనే ఇది అని అంటే నెబుకద్నెజరు లాగా గడ్డి మేయాలి. దేవునికి స్తోత్రం. అది చూద్దాం. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము తీసారా? మీరు చదవద్దు. 32 నుంచి మనం చదువుకుంటే ఒక ప్రవచనం వచ్చింది. మనుషుల నుండి నువ్వు తరమబడతావు, 7 కాలాల వరకు నువ్వు గడ్డి మేస్తావు, నువ్వు పశువుల వలె తయారైపోతావు అనిన తర్వాత ఆ ఘడియలోనే అలాగూ జరిగింది అన్నమాట మనం చూస్తాం. ఆ తర్వాత ఏమనుకున్నాడు? 34వ వచనం నుండి చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అనే నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు ఓకే ఆయన మాట్లాడుతూ ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు. ఏంటి సర్వోన్నతుడు అంటే? సర్వోన్నతుడు పాట పాడేస్తాం, ఇంకా అర్థం కావట్లేదు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. మరి అంత గొప్ప దేవుడు నీకు దుర్గమైతే ఎలా ఉండాలి మన ఫేసు? ఒక ముఖ్యమంత్రి నేను ఉన్నాను అని అంటేనే ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంటే ఆ సర్వోన్నతుడైన దేవుడే నీకు దుర్గంగా ఉన్నాడని పాడుతూ ఉండేటప్పుడు నీ ఫేస్లో ఎలా కలర్ రావాలి? కొంతమంది పాడతారు హల్లెలూయా స్తుతి మహిమ, పాటకి ముఖంలో చిరునవ్వు ఏం ఉండదు. ఆ సంతోషమైన ఒకలాగే ఉంటుంది, ఆ దుఃఖమైన ఒకలాగే ఉంటుంది. ఎందుకు పాడతారో తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంట? ఆ సర్వోన్నతుడైన దేవుడే మనకు దేవుడు. ఆ దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. మహోన్నతుడైన దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం కదా.
ఇప్పుడు నెబుకద్నెజరుకి అర్థమైంది. నేను అనుకున్నాడు కదా, రే ఇందాక నేను కట్టించింది అనుకున్నావు కదా. కాదు కాదు, ఇప్పుడు చెబుతున్న మాట నేను కట్టించింది కాదు, సర్వోన్నతుడైన దేవుడే సమస్తమును జరిగిస్తాడని. ఆయన ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే అధికారము ఇస్తాడని, ఎవరిని పడదోయాలంటే పడదోస్తాడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని గడ్డి మేసిన తర్వాత అర్థమైంది. దేవునికి స్తోత్రం. అంతవరకు ఎందుకు వెళ్ళాలి? ఆయన 35 చివరి 3 లైన్లో ఏమని అంటుందంటే, ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని అతనితో చెప్పుటకు ఎవడునో సమర్థుడు కాడని. ఇంకో సందర్భంలో మాట్లాడు, ఇతడు నీకు సాటి అని, ఎవరిని మీరు సాటి చేయగలరు నాకు అని అంటాడు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహాకాశము ఆయనకి పట్ట జాలము. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని మనకు అర్థమైతే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, దావీదు ఎందుకు భయపడట్లేదు? ఒక 10 అడుగుల కంటే 11 అడుగులు ఆజానుబాహుడు చూస్తూ ఉంటే ఎవడండి ముందుకెళ్తాడు? సౌలు కూడా అందరికంటే పొడవైన వాడే, అందరికంటే ఉన్నతవాడే. మీరు తర్వాత చదవండి సౌలు గురించి కూడా. అయినా సౌలు కూడా భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఈయన మనిషిలా లేడు. ఎలా ఉన్నాడు ఏమో, చిన్నపాటి రాక్షసుడిలా ఉన్నాడేమో. 10 అడుగులు దాటి అంటే ఎంత ఉంటాడు? అందుకే కదా రా ఇలా పట్టుకొని ఆకాశంకి ఇసిరేస్తాను అని అంటున్నాడు. అది నిజమే మాట్లాడుతున్నాడు ఆడు. అలాంటి ఉన్నతమైన లేకపోతే బలవంతుడైన ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన ఏమని మాట్లాడుతున్నాడు? పిల్లవాడంట, ఏరా కర్ర పట్టుకుని వస్తున్నావా అని అంటాడు కదా. ఈ పిల్లవాడు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఏట్రా నీ ధైర్యం అంటే ఈయన ధైర్యం కాదంట. ఎవరి ధైర్యం? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈటెయు కత్తియు బల్లెమును పట్టుకొని వస్తున్నావు, కానీ నేను యెహోవా పేరిట వస్తున్నాను. సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరిట యుద్ధము జరిగించేవాడు నేను కాదు కానీ ఆయనే అని. ఏమర్థమైంది? ఒక్కొక్క ఇమేజ్ పెడుతూ ఉంటారు. దావీదేమో ఇలా కత్తి పట్టుకుని ఇల్లు వెళ్తూ ఉంటే ఆయన వెనకట్ల ఒక గొప్ప ఆకారము ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే దావీదుకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ మీరు కానీ నేను కానీ వెళ్ళగానే పరలోక రాజ్యానికి వెళ్ళగానే దావీదా అసలు అందరూ భయపడిపోతుంటే, సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరు వీరులందరూ భయపడిపోతుంటే నువ్వు ఒక్కడే ఎలా ధైర్యంగా వెళ్ళిపోతున్నావు అని అంటే ఏం చెప్తాడో నాకైతే తెలియదు, కానీ ఆ ధైర్యం అంతా నాది కాదయ్యా, నా వెనకాతలో ఉన్న ఆ గొప్ప దేవుని బట్టిదే. ఆడు ఉన్నతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, అది 11 అడుగులు హైట్ కావచ్చు, కానీ అతనికంటే మహోన్నతుడైన దేవుడు నా వెనకతలో ఉన్నాడు కదా. స్తోత్రం. ఇది ఎప్పుడు అర్థమైందంట మనకి? ఎప్పుడు అర్థమైంది మనకి? సమస్యలో అర్థమైతే కదా సమస్యలో ధైర్యంగా ఉండగలం. మరి మనమే వాక్యం చదువుతాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1 మాటలో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని మనమే మాట్లాడతాం, మనమే చదువుతాం. కానీ సమస్య వచ్చేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు మాత్రము పిల్లువలే అయిపోతాం. నీ వెనకాతలో ఉన్న దేవుడు ఎవరో నీకు అర్థమైతే, డిపార్ట్మెంట్ కాదు, పోలీసుడు కాదు, అధికారి కాదు, మంత్రి కాదు, ఎవరు వచ్చినా సరే ఆయన చూసుకునే కెపాసిటీ ఉన్నవాడు నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడలేడు ఆయన? ఆయనకి జ్ఞానం లేదా? ఆయనకి సత్తా లేదా? ఆయనకి బలం లేదా? మరి ఎందుకని మనం భయపడిపోతున్నాం? ఎందుకని మనం ఏడుస్తున్నాం? ఎందుకని మనం కంగారు పడిపోతున్నాం అంటే, నీ పక్షాన ఉన్న దేవుడు ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, అంత ఉన్నతమైన దేవుడు నీకు అర్థం కాకపోతే నీకు స్లాబ్ పడిపోయినట్టేనా? నీ రూప్ పడినట్టేనా? నీకు రూప్ పడినట్టే అని అర్థం అవ్వాలంటే, అర్థమైంది అని అంటే ఆయన ఎవరో నీకు అర్థమైపోవాలా. అప్పుడు నువ్వు ధైర్యంగా, నాకు అర్థమైపోయింది అని అంటే కాదు, గడిచిన దినాల నుంచి మొత్తుకుంటున్నాను ఏంటంటే, చదివితే మనకు అర్థమైనట్టు కాదు, అనుభవంలో ఉండాలని. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. ఏంటి ఉండాలి?
అనుభవంలో ఉండాలి. అనుభవించిన వాడు ఎన్ని చెప్పినా సరే ఇంకా వాడు ఇంకా భయపడ్డా. ప్రభునామానికి మహిమ కలుగును. స్తోత్రం. అర్థమైందా మన దేవుడు ఎవరో? ఇంకా మన దేవుడు ఎవరో అర్థమైపోతే దావీదు ఎలాగైతే ధైర్యంగా ఉన్నాడో మనం కూడా అలాగే ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓసారి ప్రార్థన చేశారంట యెహోషాపాతు. ముగ్గురు అంటే 3 దేశస్తుల వారు ఆయన మీదకి వచ్చేస్తూ ఉంటే భయపడ్డాడు. ఎవరికైనా భయం వస్తుంది కదా, సమస్య వచ్చేటప్పుడు, కష్టం వచ్చేటప్పుడు ఎవరికైనా భయం వస్తుంది. మీకు కాదు, నాకు కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. సమస్యలో కొద్దిగా భయపడతారు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత కూడా భయపడితే దానికి అర్థమే లేదు. దేవుడు మాట్లాడాడు, మీరు వెళ్ళండి, యుద్ధము చేసింది నేను, మీరు కాదు అని మాట్లాడిన తర్వాత ఈయన చేసే పని ఏమిటి అని అంటే, ఇంట్లో కూర్చొని ఏం చేయలేదు కానీ అరే సితార పట్టుకోండి, ఆ డ్రమ్ ఏదో పట్టుకోండి, ఆ కంజరి ఉంది కదా అది పట్టుకోండి, ఇంకా అది జాజ్ ఏదో ఉంది కదా పట్టుకోండి, ఆ కీబోర్డ్ ఉంది కదా పట్టుకోండి అని యుద్ధ రంగానికి వెళ్తూ వీళ్ళు పాటలు పాడడానికి రెడీ చేశాడంట. దేవునికి స్తోత్రం. ఏమైనా బుర్ర బుద్ధి ఉందా? 3 దేశస్తుల వారు నీ మీదకి వచ్చేస్తుంటే నువ్వేమో సితార పట్టుకొని, కీబోర్డ్ పట్టుకొని, జాజ్ పట్టుకొని వాయిస్తావా అని అనేవారు కూడా చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ సందర్భంలో ఏం చెప్పు ఉంటాడు యెహోషాపాతు తెలియదు కానీ, నేను చేసింది ఏం లేదు కదా, ఆయన చేసేస్తానన్నాడు కదా, నేను చేసింది ఏంటంటే నేను పాడడమే. దేవునికి స్తోత్రం. అంతేనా? ఆయన్ని పాడడమే. ఎవరు పాడతారు తెలుసా? నాకు ఒక లాటరీ తగులుతుంది అంటేనే సంతోషంగా పాడతారు కదా, ఏదో సంథింగ్ జరగబోతుంది అంటేనే సంతోషంగా పాడతాం కదా. మరి ఇబ్బంది ముంచుకొచ్చేస్తుంది అంటే, కష్టం వచ్చేస్తుంది అని అంటే, శోధన వచ్చేస్తుంది అని అంటే ఎవరు పాడతారు? ఆ రోజు పాడారంటే దాని అర్థం ఏంటి? నా దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అని నమ్మాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనకి పాటలు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? మనకి ఇంకా అర్థం కాలేదు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తరచుగా చెబుతూ ఉంటాను ఏంటంటే, కుక్కకున్న విశ్వాసం కాదండి, కుక్కకున్న అవగాహన. విశ్వాసం కాదు, కుక్కకున్న అవగాహన కదా. మీరు తరచుగా మనం అదే మాట్లాడుకుంటాం కదా. అదేంటో కానీ కుక్క జాతి ఒకటైనప్పటికీ కూడా పెంచిన కుక్కకును ఓరుకొక్క పడదు కదా. ఇది బయటికి వెళ్ళింది అనుకోండి, మొత్తం అందరూ ఒకటి అయిపోతాయి, దీని మీదకి వచ్చేస్తాయి. ఇది ఉంటుందా? ఇంట్లో ఉండొచ్చు కదా, స్నానం చేపిస్తున్నారు, దానికి కావాల్సిన అన్నీ పెడుతున్నారు, ఇక్కడ ఉండొచ్చు కదా. లోకమే దీనాలాగా వెళ్తూ ఉంటుంది కదా. ఆ దీనాలాగా లోకానికి వెళ్ళి చూద్దాం అనుకుంటుంది. ఊరుకుంటాయా? ఊరుకోకలు మీదకి వచ్చేస్తాయి. మీదకి వచ్చే కానీ ఏమైనా ఫైట్ చేస్తుందా? 4-5 వచ్చేసింది అనుకో, అది ఫైట్ చేయలేదు కదా. కై 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 మనిషి వచ్చేస్తుంది. ఈ యజమానుడు అదేంటి సౌండ్ వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్ళింది అని ఇలా చూసేటప్పటికి ఇంకా పరిగెట్టి వస్తూ ఉంటుంది. అప్పుడు బయటికి వెళ్ళి నిలబడతాడు. అప్పుడు తోక ముడుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ కుక్కే ఇప్పుడు రండ్రా చూసుకుందాం అంటూ ఉంటుంది కదా. ఇటు నుంచి అరుస్తుడు. అది ఎంత 10 కుక్కలు వచ్చినా సరే రండ్రా అన్నట్టు ఉంటుంది. ఇంతవరకు పరిగెత్తి వచ్చేసావు కదా, తోక ముడుచుకుండా వచ్చేసావు కదా, ఇప్పుడు ఏట్రా అంత ధైర్యం అంటే ఏం చెప్తుంది? కుక్కకే మాట వచ్చింది అనుకోండి, ఏం చెప్తుంది? నేను అందుకే చెప్పాను, కుక్కకున్న అవగాహన మనకి లేదు సార్. అది తెలిస్తే మనం ఇలా ఏడం. మీరు దిగులుగా ఉండరు, ఈరోజు ఉండరు. నేను చెప్తాను, నిజమే మీకు కష్టాలు ఉన్నాయి, నిజమే మీకు అనారోగ్యం ఉంది, నిజమే మీకు బలహీనతలు ఉన్నాయి, నిజమే మీకు సమస్య ఉన్నాయి. వాటి అన్నిటి నుంచి విడిపించే దేవుడు కదా మీ దేవుడు. అంటే రోగం నుండి స్వస్థపరచడు ఆయన. ఏమండి? సమాధానం ఇవ్వలేడండి? నీకు న్యాయం తీర్చలేడా? నీ పక్షాన యుద్ధం చేయలేడా ఆయనే? మరి అన్నీ చేయగలడు కదా, మరి ఎందుకు దిగులు? అందుకే పాడతాను, దిగులు దిగులుగా ఉన్నదా గుండె యేసు రక్తమే జై. ఇది ఎప్పుడైతే మనకు అర్థమైపోద్దో మన స్లాప్ పడినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అర్థం కాలేదు అనుకోండి,
ఆ స్లాబే అవ్వలేదు అనుకోండి, యేసయ్య వచ్చి ఎలా నివాసం చేస్తాడు? మనమే చేయము కదా. ఆ స్లాబ్ అయ్యేవారు, స్లాబ్ అయిన తర్వాత పోనీ వెళ్ళిపోతావా అంటే ఏం అవ్వలేదండి, ఇంకా టైల్స్ అవ్వలేదు, ఇది అవ్వలేదు, అదే అంతా చేసాం కదండి, వుడ్ వర్క్ అయినా కూడా చేయాలి కదండి అని ఇది చేస్తాం. ఇవన్నీ చేశాకనే ఏం చేస్తాం? దిగుతాం. మరి మనకే ఎంత అయితే మనం ఏంటంటే స్లాబ్ అవ్వకుండా యేసయ్యా నువ్వు రావాలి, యేసయ్యా స్లాబ్ వద్దు, యేసయ్య వచ్చాయి అంటే అవుద్దా? అవదా? సరే తొందరగా ముగించాలి అని అనుకున్నాం, కానీ మీరు ప్రార్థన చేయలేదు, అయ్యా ఈయన తొందరగా ముగించడానికి అని. సరే ఇంకోటి చెప్తాను, ఎక్కువ వెళ్ళకుండా తగ్గించి కట్ చేసి ఇంకా ముందుకు వచ్చేస్తాను. స్లాబ్ మనకి ఏమి ఇస్తుంది అంటే నీడనిస్తుంది. ఏమిస్తుంది? నీడ. ఏటి ఏటి అందరూ మాట్లాడుతుంది. ఏమిస్తుంది? ఆయనే మనకి నీడ కదా. 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. ఎవరైనా అందుకే మీకు అర్థం కాలేదు, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను ఎందుకు అన్నాడు అని అంటే ఆయనే నీకు నీడగా ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన నీడగా ఉంటే నీకు ఏమి సంభవించదు కాబట్టి. ఇంకా చెప్పనా బైబిల్లో వ్రాయబడిన మాట, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించిన తర్వాత, ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత కానాను దేశమును నడిపించే వరకు అని అంట అగ్ని స్తంభము తీసివేయబడలేదు, మేఘ స్తంభము తీసివేయబడలేదు అని. నిర్గమకాండం 13వ అధ్యాయం 33వ వచనం, చివరి వచనం అనుకుంటా, ఒకసారి